చేరితి ప్రభువ నీ పూజలు చేయగ నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిది. పాడి స్తుతింతును నీ దివ్య నామము, పాడి స్తుతింతును నీ దివ్య నామం. వరములు చింది ఈ దివ్య బలిలో, వరములు చింది ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, వెలుగును నింపి జ్యోతివి నీవు. వెలుగును నింపే జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పూజా బలిలో ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ప్రార్థించుదము. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు సామంత దేవుడు జూలై 1వ తేదీన వీరి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా సామంతుల భాగ్యలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కోసము ప్రత్యేకంగా ప్రార్థించుదము. నల్గొండ మేత్రాసనం అంజలీపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న బానోతు జేవియర్ బాలా, బానోతు మేరీ శ్వేతలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ బానోతు ఆనందు, బానోతు విజయమేరి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ కీర్తిశేషులు దొడ్డి ఆనందరావు గారి 10వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ శ్రీమతి దొడ్డి రాజేశ్వరి, రవి కిషోర్ మరియు స్పందన మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాళ్ళచెరు విచారణ పెనుమస్స విజయకుమార్ హిమబిందు గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, శాంతి సమాధానము మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతము స్కూలు నిత్యము కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును హైదరాబాదులో ఉంటున్న కూతురు డాక్టరు హిమవర్షిని దేవుడు తన దీవెనతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ
జోసెఫ్ కెన్నడీ, నిర్మల దంపతులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసము ప్రత్యేకముగా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ పాపములను వదిలి ప్రభు వద్దకు రండు. ప్రభు ఎదుట నిలుచుండి ప్రార్థించి మీ దోషములను తొలగించుకొనుడు. మీ పాపక్రియలను విడనాడి మహోన్నతి సన్నిధికి మరలిలండు. మీ దుష్టత్వమును పూర్తిగా విడనాడాలి. ఈ యొక్క వాక్యము మన జీవితంలో నెరవేరాలంటే మనమందరము కూడా ప్రభు సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే కీర్తన 51వ వచన ప్రకారము మనందరిలో నిర్మల హృదయాన్ని సృష్టించి నూతనమును స్థిరమైన మనసును మనలో నెలకొల్పి ఆ ప్రభుని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యాన్ని ఈ పూజాబలిలో మనకు ప్రసాదించమని వేడుకుంటూ మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రికలుగా చేస్తువి. అసత్యమనే అంధకారములో మేము చిక్కొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుము. మొదటి పఠనము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. బేతేలు దేవలమున యాజకుడుగానున్న అమస్య ఇశ్రాయేలు రాజు యెరోబాముకు ఇట్లు వర్తమానము పంపెను. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు. యెరోబాము పోరున కూలునని ఇశ్రాయేలీలను తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోవుదురని చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింపచాలదు. అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్టపోసుకొనుము. ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయమనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను. నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజముకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు
ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను. కావున నీవు ప్రభువు మాట వినుము. ఇశ్రాయేలీలకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు, దైవోక్తులు పలుకవలదని నీవు నాతో చెప్పుచున్నావు. కావున అమస్య, ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నీ భార్య నగరమున వేశ్యగును, నీ బిడ్డలు పోరున చత్తురు, అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు, నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. ఇశ్రాయేలీలను తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోవుదురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే, అవి అన్నియు ధర్మమైనవి. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనము వసగును. అందరూ. ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే, అవి అన్నియు ధర్మమైనవి. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అందరూ. ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే, అవి అన్నియు ధర్మమైనవి. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి, తేనె పట్టు నుండి చిప్పెలు తేనె కంటే తీయనైనవి. అందరూ. ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే, అవి అన్నియు ధర్మమైనవి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నోరార నీ మాటను పలుకని యేసయ్య, మనసార నీ బాటలు నడువని మెస్సయ్య. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది. చేయి చాపుమని నీవు పలుకగా, ఊస చేయగలవాడు బాగుపడెనుగా. నీ చేయి చాపుమని నీవు పలుకగా, ఊస చేయగలవాడు బాగుపడెనుగా. నీ పరుపును ఎత్తుకొని నీవు నడువమనగా, బలహీనుడు బలముంది లేచి నడిచెగా. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది. హల్లెలూయా,
రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 9 వచనములు 1-8 వరకు. యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు వచ్చెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరించబడినవని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు ఇతడు దైవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురభిప్రాయము ఎలా కలిగెనో? నీ పాపములు మన్నింపబడుట అనుటయా, లేక నీవు లేచి నడువు అనుటయా? ఈ రెండింటిలో ఏది సులభతరమో? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే తెలియజేయును అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూసిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమునిచ్చిన దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పక్షవాత రోగిని క్రీస్తు చెంతకు తీసుకురావటానికి తన బంధువులు, స్నేహితులు నిర్ణయించుకొని ఇది ప్రభు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ యొక్క రోగాన్ని స్వస్థతపరచరు అని పటిష్టమైన విశ్వాసముతో ఆ పక్షవాత రోగిని క్రీస్తు చెంతకు తీసుకొని వచ్చారు. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి కుటుంబ సభ్యులు, సంఘములో ఉన్న వారందరూ కూడా ప్రభునకు అసాధ్యము కాదు అని విశ్వాసంతో తమ కుటుంబ సభ్యులకు, ఇతరులకు తెలియపరిచి సమస్యలన్నీ కూడా ప్రభువే తీరుస్తారు అని ఇతరులను మనము ప్రభు చెంతకు తీసుకురావాలని అందరూ కూడా ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. ఈనాడు ఈ యొక్క పక్షవాత రోగిని తీసుకురావడం ద్వారా మరి మనము మన ఆదర్శవంతమైన జీవితం ద్వారా, విశ్వాసం ద్వారా ఎంతమందికి క్రీస్తు చెంతకు వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామో, ప్రార్థన చేస్తున్నామో, త్యాగం చేస్తున్నామో అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభు చెంతకు వచ్చిన వారికి స్వస్థత, ఆశీర్వాదాలు, దీవెనలు లభిస్తాయి. మరి ఎవరైతే ఇతరులను ప్రభు చెంతకు తీసుకొస్తారో వారు కూడా హేరాళముగా దీవించబడతారు. అందుకే మొట్టమొదటిగా మిమ్ము, మీ కుటుంబ సభ్యులను ప్రభు చెంతకు తీసుకురండి. ప్రతి సమస్యకు సమాధానము, పరిష్కారము ప్రభు మీకు ఇస్తారు. క్రీస్తు ప్రభు చెంతకి ఆ పక్షవాత రోగిని తీసుకొని వచ్చినప్పుడు ప్రభు అతని వైపు చూసి, కుమారా, ధైర్యము వహింపుము అని మంచి పలుకులను పలికాడు. ఎందుకంటే ఆ పక్షవాతముతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. అటు సమయాన్ని, డబ్బుని, మరి ఇతర అవకాశాలన్నీ కూడా ఇతర స్థలాలలో వారు వెచ్చించి ఉంటారు, ఖర్చు చేసి ఉంటారు. స్వస్థత లేదు, బాధ, అది మోయలేని భారంగా ఉండిపోయి ఉంది. అందుకే ఆయన ఆ కష్టాలలో, బాధల్లో ఉన్నాడని ప్రభు గ్రహించి, నీవు ధైర్యంగా ఉండు అని ఒక గొప్ప అభయాన్ని ఇచ్చారు. అదేవిధంగా
ప్రేమతో, జాలితో, కరుణతో ప్రభు మనలందరినీ కూడా ఉద్దేశించి పలుకుతున్నాడు. కుమారా, కుమార్తె, నీవు ధైర్యంగా ఉండుము. ఎందుకంటే ఆ పక్షవాత రోగి ఎంత క్షోభను, బాధను అనుభవించాడో ప్రభునకు తెలుసు. అదేలాగున మన క్రైస్తవ జీవితంలో మనము కూడా కుటుంబపరంగా మరియు వివాహపరంగా, బిజినెస్ పరంగా, చదువు పరంగా రకరకాలైన సమస్యలను, వ్యాధులను, ఇబ్బందులను, ఇక్కట్లను ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మనము చెప్పకపోయినా కూడా ప్రభునకు అన్నీ తెలుసు అని విశ్వసించాలి. మనకు కూడా అదే ధైర్యాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి. మత్తయి 11:28 భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ప్రసాదించెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీ ఆత్మలయందు విశ్రాంతి ఉండును. దీనిని ఆ పక్షవాత రోగి అనుభవించాడు. ఆయనను తీసుకొచ్చిన స్నేహితులు అనుభవించారు. మరి మనల్ని కూడా ప్రభు తన చెంతకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వారికి ఆ అనుభవం వేరుగా ఉంటుంది, స్వస్థత ఉంటుంది, దీవెనలు అనేవి కూడా ఉంటాయి. మరి ప్రభు చెంతకు రావటానికి మనం సిద్ధముగా ఉన్నామా లేవా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీ పాపములు క్షమించబడినవి అని సెలవిచ్చారు ప్రభు. దానికి అక్కడ ఉన్న ధర్మశాస్త్ర బోధకులు ప్రభు యొక్క అధికారాన్ని వాళ్ళు ప్రశ్నించారు, సందేహించారు. అందుకే క్రీస్తు ప్రభు మీ ముందే ఆయనకు స్వస్థతను చేకూరుస్తాను అని అభయమిచ్చి తనకున్న అధికారాన్ని నిరూపించారు. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. ఒక చిన్న రోగంకి వెళ్తే అక్కడ హాస్పిటల్లో టెస్ట్లకు పంపారు ఆ రోగం గురించి. తర్వాత ఆ టెస్టుల్లో తేలింది ముఖ్యంగా ఆ రోగం గురించి సంబంధమైనది కాకుండా ఇంకా ఒక సీరియస్ వ్యాధి ఆయనలో ఉన్నది. అది క్యాన్సర్ వ్యాధి. అది లాస్ట్ స్టేజ్కి వచ్చింది అని ఆ బ్లడ్ రిపోర్టు వచ్చింది. ఆ వ్యక్తి వెళ్ళింది ఒక రోగం గురించి వెళ్ళారు, కానీ ఇంకో రోగం బయటపడింది టెస్టులో. అదేవిధంగా క్రీస్తు ప్రభు చెంతకి పక్షవాత రోగిని స్వస్థత కోసం, శారీరకమైన భౌతికమైన స్వస్థత కోసం వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వచ్చారు. కానీ ప్రభు దానిని ఇయ్యలేదు ముందుగా. క్యాన్సర్ ఏ విధంగా అయితే ఆ పేషెంట్లో బయటపడిందో అదేవిధంగా ఇతనిలో పాపమనే క్యాన్సర్ ఉన్నది అని ప్రభు గ్రహించి నీ పాపములు క్షమించబడినవి అని తన కరుణను, దయను చూయించి అతనికి స్వస్థతను ప్రసాదించారు. ప్రభునకు అన్నీ తెలుసు అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నారు, యోహాను 20:23 నా తండ్రి నన్ను ఎలా పంపారో నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను సువార్తను వ్యాప్తి చేయడానికి అని చెప్పి వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు, మీరు ఎవరి పాపములను క్షమిస్తారో అవి క్షమించబడును, ఎవరి పాపములను మీరు క్షమించరో అవి క్షమించబడవు అని శిష్యులకు ఈ యొక్క అధికారాన్ని ఇచ్చారు. పాపాన్ని క్రీస్తు ప్రభు క్షమించారు. మరియు అపోస్తలకి, శిష్యులకు కూడా అధికారాన్ని ఇచ్చారు. అందుకే జేమ్స్ 5:14 ప్రకారము
మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారా? అయితే వెంటనే సంఘ పెద్దలను పిలువండి. వారు వచ్చి ప్రార్థన చేసి ప్రభునామమున తైలముతో వాళ్ళని అభిషేకిస్తారు. అప్పుడు వారు చేయి ప్రార్థన ద్వారా, ఆ విశ్వాసంలో చేయి ప్రార్థన ద్వారా ఆ రోగికి స్వస్థత లభిస్తుంది. ప్రభు రక్షిస్తారు. తరువాత పాపాలు క్షమించబడతాయి. తరువాత ఒకరి కోసం ఒకరు పరస్పరంగా ప్రార్థన చేయండి, పాపాలను ఒప్పుకొనండి, స్వస్థతను పొందండి. ప్రభు మనకి తెలియజేసేది ముందుగా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందాలి. దానికి పట్టిన వ్యాధి కానీ, రోగము కానీ, పాపము అది నీ నుండి తీసివేయబడాలి అంటే ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కరుణ అవసరము. అందుకే ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవాలి, మన్నించమని వేడుకోవాలి. ముఖ్యంగా పూజ ఆరంభములో మనము పశ్చాత్తాప జపాన్ని జపిస్తాము. గురువు ఏ విధంగా అంటారంటే, సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను. ప్రజలేమంటారు? సహోదరి సహోదరులారా, మీ చెంతను పాప సంకీర్తనము చేయుచున్నాను అని పాపాలన్నీ ఒప్పుకొని చివరికి ఏమంటారు? నిత్య కన్యకైన పరిశుద్ధ మాతతోనూ సకల దూతలతోనూ పునీతులతోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను, నా కొరకు సర్వేశ్వరుని ప్రార్థింపవని బ్రతిమాలుకొనుచున్నాను. అంటే ప్రభు ఇతరుల యొక్క పాపాలను క్షమించే అధికారాన్ని ప్రభు కలిగి ఉన్నారు. దానిని అపోస్తలకు ఇచ్చారు. తర్వాత తిరుసభలో పాప సంకీర్తనం ద్వారా, కన్ఫెషన్ ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడుతున్నాయి. సో మనిషి స్వస్థత పొందడానికి, ఆరోగ్యాలు పొందడానికి పాప క్షమాపణ అవసరమని ప్రభు మరీ తెలియజేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు బైబిల్ నుంచి తీసుకుందాము. లూకా 7:36. సీమోను ఇంటిలో క్రీస్తు ప్రభు డిన్నర్కి వచ్చారు. అప్పుడు ఒక స్త్రీ ప్రభు ఇక్కడ ఉన్నాడని తెలుసుకుంది. ఆ స్త్రీ పాపాత్మురాలు. ఆమె రాతి చలువల పాత్రలో పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి ప్రభు పాదాల చెంత ఉండి ఏడుస్తూ కన్నీటితో ఆ ప్రభు పాదాలను తన వెంట్రుకలతో తుడిచి ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని పూసి ముద్దాడింది. ఆ విషయంలో అక్కడ ఉన్న ధర్మశాస్త్ర బోధకులు, ఆ సిమియోను వాళ్ళు గునిగారు. ప్రభు చివరికి చెప్పారు, అధికముగా ప్రేమించింది ఈమె, కాబట్టి అనేకమైన పాపములు ఈమె నుండి క్షమించబడుతున్నాయి అని చెప్పి ఆ స్త్రీతో, నీ పాపములు క్షమించబడినవి, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానముతో వెళ్ళమన్నారు. ప్రభు పాపాలను క్షమించి ఆధ్యాత్మిక శారీరక ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించారు. అదేవిధంగా యోహాను 8:11 వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ ప్రభు కిందికి వంగి రాస్తూ ఉన్నారు. తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత తల ఎత్తి అందరు ఎక్కడా అని అడిగితే వెళ్ళిపోయారన్నది. ఎవరు శిక్షించలేదా అంటే ఎవరు శిక్షించలేదు అని ఆమె సమాధానం చెప్పింది. ప్రభు ఏమన్నారు? నేను కూడా నిన్ను శిక్షింపను, నీవు వెళ్ళుము, ఇక పాపము చేయకుము. అంటే పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవించాలని ప్రభు మనందరినీ కూడా తెలియజేస్తున్నారు. యోహాను 5:14 కోనేరు వద్ద స్వస్థతలో ప్రభు ఏమంటున్నారంటే, ఒకతను 38 సంవత్సరాల నుంచి రోగం పీడుతూ ఉన్నాడు. ఆయనను స్వస్థపరిచాడు. తరువాత ప్రభు దేవాలయంలో ఆయనను కనుగొని
నీవు గుర్తుపెట్టుకో, నీవు స్వస్థత పొందావు, కానీ దీనికంటే ఎక్కువ కీడు రాకుండా నీవు ఇక పాపము చేయకుము. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, పలు విధాలైన పాపాలు మనిషిని ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా కృంగదీస్తాయి, దేవునికి దూరంగా చేస్తాయి. వ్యక్తిగతంగా ఆనందాన్ని, సంతోషాన్ని అన్నీ కూడా పోగొట్టుకుంటారు. కావున మనందరం కూడా ఈనాడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎల్లప్పుడూ ప్రభువునకు లోబడి జీవించి ఆ సైతాను పైన, పాపం పైన విజయాన్ని సాధించి పరిశుద్ధంగా జీవిస్తాను అని. ప్రభు ఎప్పుడైతే మన పాపాలను క్షమిస్తారో, ముఖ్యంగా మనము దేవునితో సఖ్యతను కలిగి జీవిస్తాము, తోటి వారితో సత్సంబంధాలను కలిగి జీవిస్తాము. శాంతి సమాధానాలు మనలో, మన కుటుంబాలలో ఉంటాయి. పగ, ఈర్ష్య, ద్వేషమన్నీ కూడా మన నుంచి తొలగించబడతాయి. మరి అందరిలో ఐక్యత అనేది ఉంటుంది. ఇక మనము ప్రభువునకు సాక్షులుగా జీవిస్తాము. ఆయనకు ప్రియమైన శిష్యులుగా మనము సువార్తను బోధిస్తూ, దైవరాజ్యాన్ని స్థాపిస్తూ ప్రజలను క్రీస్తు ప్రభు చెంతకు తీసుకురావటానికి మనకి అవకాశము, దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు ప్రసాదిస్తారు. కావున మరి ఒకసారి మనమందరం కూడా మన పాపాలను క్షమించి అందరికీ శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆయనకు సాక్షులుగా ఉండి ప్రియమైన శిష్యులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజా బలిలో ప్రార్థించుకుందాము. దీన ప్రార్థన యేసయ్య చేకొనుమ హృదయార్పణ. ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్య దీవించి వరములియుమా. మనసు పూలతో నీ కోసం దండ చేసి నీ మెడలో వేశామయ్యా. ఓ మా బ్రతుకే అంకితమయ్యా, యేసయ్య మా బ్రతుకే అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక.
ఓ సర్వేశ్వర, నీ పరమరహస్యముల నిర్వహణం ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదిస్తున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనని మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము.
యొక్క తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించడి క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన లక్ష్యమును కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. పరము పదము చేర్చెడి పావన విందు, అశువులన్నీ బాపిడి అమృత విందు. పరమ పదము చేర్చెడి పావన విందు, అశువులన్నీ బాపిడి అమృత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. భాగ్యతను పొంచే విందు, అమర జీవమిచ్చెడి విందు, ఎందరినో కాచెడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఐక్యతను ఒసగే విందు, అమర జీవమిచ్చెడి విందు, ఎందరినో కాచెడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఆరగించరారే అమృత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకునే దివ్య బలిలో
మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును పొసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. 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 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము.